జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లు ఉన్నాయి. ఏం మీద మీద కోసం కొడతావేంటి? కొడతావా? అసలు కొడతావా? పంచాయతీ పెట్టింటాను. రమ్మనే ఎవడొస్తాడని నేను చూస్తాను. నీకో దండం పెడతాను కానీ ఇంకోరుకో రాత్రి కూడు ఉండదు. ఉట్టు మీద ఉల్లిపాయ పొయ్యి మీద పప్పు చారు ఉంది, వేసుకుని తినకూడదు. తింటే నేను వద్దన్నానా? వలమాలిన సింగారం నిన్నే ఏంట గావు కేకలు కోతికంతులును నీళ్ళేమన్నా పడ్డాయా? ఏంటా మాటల ఒళ్ళు ఏమైనా బలిసిందా? మొగుడు ఇంటికి వచ్చేసరికి కళ్ళం ఎదురొచ్చి ఏడనాదా ఉడికి నీళ్ళేసుకుంటారా మంచి నీళ్ళు ఇచ్చుకుంటారా అని అడగొద్దా? ఓయబ్బో మా జోరు మీద ఉంది ఏంటి ఎవరు మా గెంతుతుండవు? ఇప్పుడే ఉందే రాత్రికి చూడు గెంతులు కావు ఉరకలు ఉరకలు గొరకలు గొరకలు రోజు చూస్తుండే మొక్కమేగా. బంగారా ఏ మామూలు అప్పారా అనుకుంటున్నావేమా? ఇదిగా ఇలా చూడే ఇలా చూడే. 5 రూపాయలే ఎక్కడదయ్యా నీకు ఇది? కన్ను వేసావా? ఆకోత కుయ్యొద్దు అంటున్నాను. తేకపోతే తేలేదని ఏడుపు, తెస్తే ఎక్కడి నుంచి తెచ్చారని ఏడుపు. ఆడవాళ్ళకి అందరికీ ఇదే చెప్పు. మగోడు అన్నవాడు 1,00,000 పనులు చేస్తాడు, రెక్కల కట్టంతో సంసారం నౌక నడుపుతాడు. గోదావరి మీద నా నడపలేడు కానీ సంసార నౌక నడుపుతాడు. సంసార నౌక అది కాదే, మొగుడేమో పనికిరాడు కానీ ఆడు తెచ్చిన రూపాయలు మాత్రం పనికి వస్తాయా? మా తెచ్చావులే జన్మానికో శివరాత్రి అని. ఇక చూసుకోవే రోజు శివరాత్రినే. ఇదిగా అప్పారావు గారి జాతకం తిరిగిపోయిందే తెలుసునా? తెలుసు. బంగారా గారా ఈ రాత్రికి మరే ఈ రాత్రికి ఏంటంటే ఈ రాత్రికి ఒక్కసారి ఈ రాత్రికి కోడి కూర తినాలని ఉందే వండ. కోడి కూర సరేలే. అది కాదే, ఎప్పుడు మనం మనువానప్పుడు కావాల్సిన తిన్నాను, చాలా ఆశగా ఉంది. వండవే కారణం మావా. అయితే నాకు ఒక కోరిక ఉంది. ఏంటే? మరే ఈ రాత్రికి ఈ రాత్రికి ఏంటే ఈ రాత్రికి నేతిగారులు తినాలని ఉంది మావా. ఏవిళ్ళు ఏంటి అంత అదృష్టం కూడానా? నీ మొఖం చూస్తేనే వస్తున్నాయి ఊరందరికి వాంతులు. ఏడ్చా నోరుమివా, నువ్వు కోరుకోరు వండవలసిందే. లేదు నేతిగారులు వండుతాను. ఇదిగా ఆఖరిసారిగా అడుగుతున్నాను, వండుతావా వండవా? నేను చివరిసారి చూస్తున్నాను వండను. వండ వండను వండ వండను. వండుతావా వండవా? ఏ మీద మీద కోసమే కొడతావేంటి? కొడతావా? అసలు కొడతావా? కొడతావా? మరి కొడతావేంటి? కొట్టను కొడతావా అని కొట్టనంటుంటే ఏం చేస్తావు? 10 మంది పెద్దల్ని పిలిచి పంచాయతీ పెట్టింటాను. రమ్మనే ఎవడొస్తాడని నేను చూస్తాను. అయ్యో అయ్యో ఏంటయ్యా అట్ట కుడుతున్నావేంటి? ఎవరే కుంటున్నది? ఏదో కాదు కాలు వెళ్తే పెద్ద ప్రాణాలు పోయినట్టు ఏదో పోలా నువ్వు. ఏంటయ్యా ఏంటి ఒంటి నిండా దెబ్బలేంటి? శశిధర్మి డబ్బులు తెచ్చే ఎలా తెచ్చారనుకోవాలా, దెబ్బలు తినొచ్చే ఎలా తినొచ్చారనుకోవాలా, అన్ని వివరాలు కావాలి కింద వివరాలు. ఏదో భర్త వచ్చాడు, ఏం అగచాట్లు పడొచ్చాడు, ఆయన కట్టం సుఖం మంచి చెడ్డ అది ఇది సోతేవారి ఎంత మాత్రం లేదు. వెళ్ళి కొంచెం ఉడికి లట్టుకురా కాపరట్టుకోవాలి. దెబ్బలు తినొస్తావు నీకు అలగన్నానేంటి? ఉండిపోయి మీద అడగొస్తాను. ఏం జరిగిందయ్యా? ఏదన్నా ఏదో పని చేసావా లేకపోతే ఎవరన్నా తన్నారా? నోరుమయ్యవే, నన్ను తన్నే మగాడు ఇంకా పుట్టలేదే. ఆడ తన్నిందా? ఇదిగో నువ్వేదో పెళ్ళాను అని ఎప్పుడైనా చేసుకుంటే ఊరుకున్నాను గానే మరొకళ్ళైతే ఊది పాడాను. లేదు అసలు ఏం జరిగిందో చెప్పు. ఏం జరిగిందంటే పడవలో జోరుగా పోతున్నాను, బోల్తా పడింది. ఒక పక్క తిమింగలాలు, మరో పక్క స్వరశాపలు, ఇంకో పక్క గండు మేళ్ళు, 4 వైపులా గబ 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 వచ్చి చుట్టే. అమ్మ బాబోయ్, మరి ఎలా బతికి బయటపడ్డావయ్యా? బతికి బయటపడటంలో గొప్పతనం ఏముంది? వాటిని చీల్చి సండాడి మరీ బయటకు వచ్చాను. ఈ పక్క తిమింగలాలు, ఆ పక్క కొరమేళ్ళు, ఈ పక్క స్వరశాపలు, ఆ పక్క తెరచాపలు తెరచాపలు తెరసాప ఏం చేసింది బావా? అది సొరచేపను అది తెరసాప గడెట్టి ఒక కప్పుడు పొడిచావు. అక్క ఆ కూర చెప్తే తెలీదు, నీ కళ్ళారా చూసిండాల్సింది. నువ్వు చూసావంటే గౌరీ నేను ఆడనే ఉన్నాగా. బావా ఇదేదో కంచితో కొట్టినట్టుగా ఉన్నాయే. అది అది తిమింగలం తాకుత పట్టింది. ఓహో
బావా ఎందుకైనా మంచిది నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాల. తిమింగలం ఉందే అది నాగపాములాగే భలే కసి పడుతుంది, ఎప్పుడో పట్టేస్తది. ఈసారి దొరికావంటే ఇంకేంలే, నీ పని గహైందా. అలాగంటే గౌరీ తిమింగలం అంత కసిపడుతుందా? అంత భయం లేదక్క. అసలు బావా అందరం వెళ్ళారేమంటే వెళ్తే ఏ గొడవ ఉండదు. అడ్డదోవని వెళ్తేనే ఈ సిక్కులన్నీ. అసలు ఎందుకు బావా నీకు ఈ అడ్డదోవలు? ఇక మానేస్తాను లేవే, ఏదో బుద్ధి గడ్డి తినాలాగా వెళ్ళాను. అక్క నువ్వు వెళ్ళి ఉడికి నీళ్ళు పట్టరా, కాపడం పెడదాం. అలాగే తల్లి నీకో దండం పెడతాను కానీ ఇంకూరుకో, రాత్రి కూడు ఉండదు. పట్రా. బావా యారో నొప్పి ఇదిగో ఇక్కడ ఇట్టు. ఎడట్నా అయ్య బాబా చురుక్కుమంటుందా? కాస్త సురం తగలాదావా, లేకపోతే నొప్పి తగ్గదు. పట్రా చూస్తామంట ఎడబోతాడు. ఏటది ఊరికే గుంజుకుంటున్నా, కన్నీసుకు వచ్చినప్పుడు ఎరగా నేను అట్టుకుంటాను. చర్మం తొడుకుడిపోద్దా? చర్మం తొడుకుడిపో. చలేస్తుంది. అడ్డమైన గడ్డి తిని తెచ్చావుగా చీరలు, ఆ పక్కనే ఉన్నాయి కప్పుకో. ఏ ఏదో పనులు అన్ని చేసినప్పుడు లేదే ఈ భయం? ఏదో బుద్ధి లేక చేశాను, ఆ మాత్రానికి ఇంత సెట్ చేయాలా? ఈ సెల్లో తలుపులు బిగించి బయట పాడేసి చంపాలా? తలుపులేమో మూసులేమో తెరిసే ఉన్నాయి. ఆకలేస్తుంది. 3 రోజుల నుంచి మాడి సస్తున్నా. నేను 3 రోజుల నుంచి వండి తగలేడుతున్నా. కుక్కలాగా ఇక్కడే కాసు కూర్చున్నా. లోపలికి వచ్చి తినమని బతిలాడాలా? ఉట్టు మీద ఉల్లిపాయ ఉంది, పొయ్యి మీద పప్పు చారు ఉంది, వేసుకుని తినకూడదు. తింటే నేను వద్దన్నానా? పప్పుచారా? అట్లా మింగటమే గాని అవతల పెళ్ళం తినదో లేదో అన్న ఇశారం ఎక్కర్లేదన్నమాట. 3 రోజుల నుంచి 3 పూట్ల మెక్కుతానే ఉన్నావుగా. 3 రోజుల నుంచి మెతికెవరు ముట్టారు అసలు? నేనంత పాపాతురాలు కాదు, మూడు పత్తి పడేసి మెక్కడానికి. నేను పెద్ద పెత్తనే, నాకు పత్తి ఉంది. బంగారం నువ్వు తినలేదంటే నిన్న అన్యాయంగా కొట్టాను, పాపిస్తుందని ఆ చేతులు ఆడిపోను. పోలేవా, కొడితే కొట్టా, బుద్ధి వచ్చిందిగా, లేకపోతే ఈ జన్మలో వచ్చిదా అంటే తెలుగు వన్